మీ నా పేరు? నా పేరు నాగరాజ్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికొస్తున్నారండి మీరు? 4 ఇయర్స్ అండి. 4 సంవత్సరాలు అవుతుంది. ఈ గుడికొచ్చిన తర్వాత మీ జీవితంలో జరిగిన అద్భుతాలేంటి? అంటే అద్భుతాలేందంటే నాకు భగవంతుడి దగ్గరికి ఫస్ట్ ఒక రోజు వచ్చానండి. గుడి దగ్గరికొచ్చాను. వచ్చినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నారు భగవంతుడి దగ్గర. నేను గూడా వచ్చి వాళ్ళతో పాటు చూసి నమస్కరించి ఎళ్ళినండి. ఎళ్ళిన తర్వాత మామూలుగా నేను మళ్ళీ ఒక రోజు ఇట్లా రావడం జరిగింది. మరొకరు అట్లా 4, 5 సార్లు రావడం జరిగింది. స్వామిని చూసి దర్శించుకోవడం జరిగింది. తర్వాత నేను నాకు ఒకరోజు మా గురువుగారు అంటే ఆయన ఒక గురువుగారి పరిధిలో ఉన్నా నేను. భగవంతుడికి అన్ని దేవతలకు స్వయం గుళ్ళకి ఎక్కువ ఎళ్ళేవాడిని. అయితే ఓ రోజు మా గురువుగారి దగ్గరికెళ్ళినప్పుడు ఆయన దగ్గరికొచ్చానన్నమాట. ఇంటికొచ్చిన తర్వాత ఆ రోజు నేను ఇంటి దగ్గరే ఉన్నా. ఎటు ఎళ్ళానన్నమాట. ఎటు ఎళ్ళకుండా ఇంట్లో ఉండి ఓ రోజు మా గురువుగారు ఫోను చేయముందు నేను మామూలుగా ఇంట్లో ఉండి దండం పెట్టుకొని సాయిబాబా గారి పటం ఇంట్లో ఉంది నాకు. బాబాగారి పటం ఇంట్లో ఉంది. ఇక్కడికొచ్చి 4, 5 వారాలు వచ్చిపోయినా. వచ్చిపోయినాక నేను తెల్లవారుజామున లేసి ధ్యానం చేసుకుంటున్నానన్నమాట. ధ్యానం చేసుకునేటప్పుడు నాకు ఏం జరిగిందంటే బాబా గారి యొక్క రూపం ధ్యానంలో వచ్చిందన్నమాట. వస్తే మా గురువుగారికి మరి గురువుగారు ఇట్లా నేను బాబా గారికి ధ్యానం చేసుకుంటున్నా కదా! మరి ఏంది ఈ రూపం ఇట్లా జ్యోతి రూపం ఇట్లా నడు పాదాల నుంచి పైకి సాయిబాబా, పైనుంచి శివుడు జ్యోతి రూపంలాగా వచ్చింది ఏందని చెప్పి మా గురువుగారి దగ్గరికెళ్ళి చెప్తే ఆ రోజు నా నేనున్న రూమ్‌లో కూడా మొత్తం సుగంధమైన వాసనలు. నాకర్థం కాలనమాట. చాలా అద్భుతంగా అనిపించింది. అయితే మళ్ళీ మా గురువుగారి దగ్గరికి పోయి ఆయన తీసుకొనొచ్చారు. ఏ ఊర్లో ఉంటే ఆయన తీసుకొనొచ్చా. తీసుకొనొచ్చి నా రూమ్ చూసేసరికల్లా ఇంకా వాసనలు వస్తూనే ఉన్నాయి. అయితే చూసి "అరే! ఈయన బాబా గారా? ఈయన ఇది మామూలుగా కాదు అసలు బాబా గారేనా" అని చెప్పేసి మా గురువుగారు అనడం జరిగింది. అయితే ఇక ఆయన మళ్ళీ సరే అని చెప్పి ఆయన ఓ రోజు తీసుకొనొచ్చా. తీసుకొని గుడి తీసుకొచ్చి చూసిండు. చూసి పలకరించి విగ్రహం గిరగ చూసి, "అమ్మో! నాకు అంతా అర్థమైతుంది గానీ ఇక జ్యోతి రూపంలో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఈయనైతే బాబా గారే. సుగంధమైన వాసనలొస్తున్నాయి. ఇక్కడ గూడా వచ్చినాయని" జెప్పేసి నాకు అనటం జరిగింది. ఆ తర్వాత నేనేం జేశానంటే, ఇక బాబా గారికి రోజు ప్రతిరోజు సేవ జేసుకోవటం, ఇక నచ్చినట్టుగా ఆయనకి మాంసాహారాలు ఇష్టం ఉండదు. ఆయనకి స్వా ఎప్పుడైనా సరే లేవటం, కొబ్బరికాయ కొట్టుకోవటం, 2 అగరబత్తులు ముట్టించుకోవటం, మనస్ఫూర్తిగా నమస్కారం 2 పూలు పెట్టుకొని మనస్ఫూర్తి నమస్కారం పెట్టుకోవటం, నా పని నేను జేసుకోవటం. అయితే అట్లా రోజు జేసేవాడిని. ఇంగ రోజు జేసుకుంటూ ఇంగ చిన్నంగా నాకు ఎప్పుడైతే దర్శనం ఇచ్చిండో స్వామివారి పటాలు గూడా చేపించుకున్నా. ఎందుకంటే, ఇక ఒక పటం నేను చేయించుకొని ఇంట్లో పూజ జేసుకుంటున్నా. ఇంగ ఇదే పీఠం కానించి ఒక చిన్న సాయిబాబా ఫోటో స్వామి ఇచ్చిండు. ఇంగ ఆ చిన్న సాయి ఫోటో కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇక నాకు మళ్ళీ అప్పుడప్పుడు గుడికి మళ్ళీ వారం వస్తున్నా. అందరితో పలకరించుకుంటూ మళ్ళీ ఎప్పుడులాగా ప్రదక్షిణ గుడికొచ్చినప్పుడల్లా గురువారం గాని, శుక్రవారం గాని, సోమవారం వచ్చినప్పుడు మంచిగా 9 చుట్లు ప్రదక్షిణ చేయటం, స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టుకోవటం, మళ్ళీ కింద మన స్వామి దగ్గర కింద వచ్చి కింద గూడా అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవటం, మంచిగా అక్కడ ప్రదక్షిణ చేసుకోవటం, ఇక్కడ జ్ఞాన మందిరం ఒకటి దగ్గర ధ్యానం చేసుకోవటం, ఇట్లా చేసుకుంటూ 4 ఏళ్ల సంది నేను గుడికొచ్చిపోతున్నా. నాకెప్పుడు గూడా భగవంతుడు మళ్ళీ అన్నదానప్పుడు కార్యక్రమంలో గూడా పాల్గొనటం, స్వామివారి గుడి కార్యక్రమం వచ్చినా గూడా నేను పాల్గొనడం జరుగుతుంది. కానీ అప్పటికిప్పటికి గూడా నాకు ఒక కుటుంబంలాగా ప్రశాంతంగుంది. నాకు భగవంతుడు గూడా ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మంచిగా చూస్తుండు. నాకు ఆనందం అంటే ఏందంటే భగవంతుడితోటి అసలు నిజంగా మా నాన్న లేకున్నా గూడా నాకు భగవంతుడుండనేటువంటి సంతోషం మటికి బాగుంది. అది మటికి మర్చిపోలేనిది భగవంతుడితోటి. ఇక నా లైఫ్‌లో ఏందంటే నేను ఉన్న నాళ్ళు గూడా ఆ భగవంతుడితో సేవ జేసుకోవాలి. ఇంగ భగవంతుడితోటే నేను ఉండాలన్నట్టు మా కుటుంబం మాకు ఈ రోజు గూడా మా కుటుంబంలో నన్ను మా పిల్లల్ని గాని మంచిగా చూసుకొని రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు గూడా ఇబ్బంది లేకుండా చూస్తుండు స్వామి. అన్నం అన్నప్పుడు ఇంకిద్దరు మనుషులకి అన్నం మిగలాలి తప్ప ఎవరికీ కూడా తగ్గింది అనే ఇబ్బంది లేకుండా 3000, 4000 జనాలకు కూడా ఇబ్బంది లేకుండా స్వామి పెట్టడం జరుగుతుంది. కానీ మరి అందులో మైకప్పుడు కూడా ఆటో ఏసుకొని ఊళ్ళో తిరిగి మైకులు చెప్పడం ఆ రోజు. ఆ స్వామివారికి మేము ఏ సేవైనా సరే ఆయన పనంటే ఎనకాడకుండా ముందడుగేస్తాం. వేయటం జరిగింది నేను. భగవంతుడి విషయంలో అప్పటికి కాదు ఇప్పటికైనా సరే వెనక అడుగేది ఉండదు. ఎప్పుడు కూడా ఆయన విషయంలో ముందే పాల్గొంటా. ఎందుకంటే నాకంత ధైర్యాన్ని ఇస్తుండు. నాకంత జ్ఞానాన్ని ఇస్తుండు. ఈ రోజు కూడా నాకు ఆయన తర్వాతనే. నాకు తల్లిదండ్రులంటే భగవంతుడే. నీ పేరమ్మా? మంగమ్మ. జీవ. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఈ గుడికి? మేము 10 సంవత్సరాలయింది. ఆ! అయితే ఫస్ట్ స్వామి ఇక్కడ వెలిసినప్పుడు కొద్ది వయసు స్వామిది. కొద్ది వయసులో పందిరేత్తండు. పందిరేసుకోవటానికి కాపుగల్లు డబ్బులు అడగటానికి వచ్చిండు. చాలా కొద్ది వయసు. అడగటానికి వచ్చినప్పుడు ఎంతో గాని నేను కొంచెం ఇచ్చా స్వామికి. ఇచ్చిన తర్వాత పందిరేసిండు ఫస్టు. ఇక్కడ పందిరే జరిగింది. అయితే స్వామికి వెలుగులు అవపడటం, కట్టెలు కొడతంటే ఎలుగులు అవపడ్డాయంట. ఆ ఎలుగులో నుంచి జ్యోతి స్వరూపుడని ఆ దర్గా కాడ అవపడ్డాడు. వెనక దర్గా కాడ స్వామికి జ్యోతి అవపడ్డాడు. అక్కడ దర్గా అని చెప్పిండు. అక్కడ స్వామి దగ్గర చెప్పిండు. చెప్పిన తర్వాత ఏముందిలే అని ఎవరు ఎక్కువ దృష్టి చేయలేదు స్వామి. తర్వాత ఈ బండలు ఇవన్నీ తీసి ఇంక గుడి కట్టించిండు స్వామి. గుడి కట్టించి గుడిలో ఫోటో పెట్టాడు. బాబా ఫోటో పెట్టుకుని సాయిబాబా ఫోటో పెట్టాక అందరూ వస్తాను. అందరం రావటం పోవటం జరుగుతుంది. జరిగిన తర్వాత నేను కూడా స్వామిని నమ్మల.
వచ్చి ఆ స్వామి అంటున్నారు ఏముందిలే ఇక్కడ అనుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసిండు, పెన్నా స్వామి నువ్వు రా అంటే నాకు కొంచెం ఇంటి దగ్గర జ్యోతులు కనపడితే నేను వచ్చిన తర్వాత కూడా నమ్మలేదు నేను, స్వామి నమ్మలేదు, నేనే నమ్మలేదు స్వామి. తర్వాత ఏం చేసిండు స్వామి, ఒకరోజు నాకు నిద్రలో వచ్చేసిండు. వచ్చి ఒక పుల్లాల గుంజి మా అత్తయ్య ఉంది లాగేసి, చెప్పాలని చెబుతాను, ఆ లాగేసరికి మా అత్తయ్య గారు చనిపోతే ఏంది మా అత్తయ్య గారు చనిపోయిందని నేను బాధపడింది. మళ్ళీ ఏం చేసిండు వచ్చి గుంజిండు, మళ్ళీ ఎప్పుడాలుగానే ఉంది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, ఆ స్వామి ఎంత ఇది చేసిండు, ఎంత శక్తివంతుడు స్వామి అని పొద్దుపాటు గుడికి వచ్చి స్వామి ఎట్లా అంటే నవ్విండు. చెట్టు ఉంది, ఇక్కడ చెట్టు కింద పండుకొని ఉంటాడు స్వామి. తెల్లడి బట్టలు వేసుకుంటాడు, పూజ అప్పుడు తల కట్టుకుంటాడు, మామూలు కూర్చునే ఉంటాడు. ఉన్న తర్వాత స్వామి ఇట్లా జరిగింది ఏంది స్వామి అంటే నవ్విండు. నవ్వితే స్వామి నువ్వు నాకు కాపాడడానికి అప్పటి నుంచి నేను మంచిగా నమ్మా స్వామినిగా, నమ్మకం ఇచ్చిన తర్వాత అల్లా పూజ చేసుకుంటాను. నేను 50 సంవత్సరాలు అల్లా పూజ చేయబట్టి దర్గాకి ఒక్క పొద్దునుంటా. అయ్యా స్వామి నేను అల్లా పూజ చేసుకుంటున్నా, మరి నేను ఏడకి వస్తే అల్లా పూజ ఆగుద్దు ఏమో అన్న. అంటే వద్దు, అల్లా పూజ ఇంకా పెరిగిపోతుంది, అల్లా పూజ చేసుకోను, నీకు కనపడే అనుభవాలన్నీ నీకు కనపడుతూనే ఉంటాయి, నువ్వు చేసుకో అల్లా పూజ, నువ్వు గుడికి నీ శాతనైనప్పుడే రా అని చెప్పిండు. మాకు అబ్బాయి కొంచెం మందు తాగే అలవాటు ఉంది. అయ్యాక అబ్బాయి మందు తాగే అలవాటు ఉంది. స్వామి నేను మాల వేపియాలనుకున్నానంటే ఇప్పుడు ఇక్కడ స్వామి మాల ఎత్తన్నారు, స్వామి మాల అయితే ఇంట్లో పీఠం పెట్టి అబ్బాయికి ఇంట్లోనే మాల వేయించిన. 41 రోజు పూజ చేసిండు. 41 రోజు మందు అన్నీ మర్చిపోయి మంచిగా పూజ చేసిండు. మంచిగా పూజ చేస్తే జ్యోతులు అవపడ్డాయి. స్వామి పీఠం పెట్టిన దగ్గర కూడా జ్యోతి అవపడదు. జ్యోతి అవపడి అన్న నీకు పూజ ఎక్కువైందమ్మా, నువ్వు పూజ పక్కన కూర్చో నువ్వు అని అన్నాను. నేను పక్కన కూర్చోను. ఇక అబ్బాయి పూజ చేశాక 3 మండలాలు ఏం మందు తాకుండా మళ్ళీ అలవాటు పడ్డాడు. ఏంది స్వామి అన్న. స్వామి మరి ఏంది 3 మండలాలు ఏమీ తాగలేదు, మరి మళ్ళీ తాగుతుండంటే ఆ పైన ఆయన దయ అన్నాడు. పైకే చేతులు ఎత్తిండు, భగవాన్ దయ అన్నాడు. సర్లేమ్మని అనుకున్నాక ఇక ఆ మందు మర్చిపోలేక అనేది స్వామి పెన్నా స్వామి నువ్వు పూజ చేస్తుండు, అదే జరుగుతుంటుంది అని చెప్పిన తర్వాత అబ్బాయి కూడా తర్వాత ఒకరోజు గుడికి వచ్చి ఆ రోజు పంచం జరిగింది ఇక్కడ. పంచం అయిపోయాక ఆ నైట్ వచ్చి గుడి ముందు పండుకున్న తర్వాత రేత్రి కాడ ఒక మంటలాగా జ్యోతులు వచ్చినాయి. వచ్చి జ్యోతులు అవపడాయి అబ్బాయి అబ్బాయిలో కొద్ది చెడు మార్గం ఉంది, అవన్నీ రోడ్డు మీద కొట్టినాయి. కొట్టిన తర్వాత మరి ఆ రేత్రి ఇక్కడ అసలు అబ్బాయి వచ్చేటప్పుడు ఇక్కడ గుడికి రాడు, ఏదో బండి ఎక్కువస్తుంటే బండిది గాలిపోతే బ్యాక్ ఉంటే గాలిపోయింది, నేను ఏడుండేనని గుళ్ళోకి వచ్చాను. 12-11:30కి గుళ్ళోకి వచ్చి ఏడనే పండుకున్నాక ఈ మంటలు బొగ్గును మంటలు వేసి ఆ పరాలుగా రోడ్డు మీద ఉరికినాయి అబ్బాయి మీద. ఉరికిన తర్వాత మంచిగా ఇంటికి వచ్చి మళ్ళీ మందు మరిచి మంచిగా నాకు జ్ఞానజ్యోతులు కనపడేటంటే నమ్మటం లేదుగా, తాగుతుందని అంటున్నారు కదా అన్న తర్వాత చెప్పిండు నాకు అమ్మ ఇట్లా సంగతి జ్యోతులు కనపడే అందరికీ పక్కన వాళ్ళకి కూడా చెప్పిన తర్వాత మళ్ళీ 5 నెలలు మర్చిపోయింది, మళ్ళీ తాగాను. అప్పుడు స్వామి ఏం చేసిండు, స్వామి ఉన్నప్పుడు చెప్పిండుగా, స్వామి విగ్రహ ప్రతిక్షప్పుడు నేను ఉండ పక్కన. విగ్రహ ప్రతిక్ష చేసేటప్పుడు స్వామి మరి అయ్యగారులు అందరు రావాలి కదా, ఎవరూ లేరు, ఏంది మీరే చేస్తున్నాను. పెన్నా స్వామి మీరు రండి, ఒక 5గురితోనే ప్రతిక్ష చేసిండు స్వామి. ఇదంతా చేపించి విగ్రహం స్వామి చేపించండు. 5గురితోనే స్వామి ప్రతిక్ష జరిగింది. గుళ్ళో పరీక్ష మంచిగా భోజనాలు అన్నీ పెట్టాడు, కానీ ఏ అయ్యగారులు లేరు, స్వామి అక్కడే చేసిండు. ప్రత్యక్షంగా అంతర్బలం లేకుండా శక్తిగా స్వామి చేసిండు. నా పేరు భగవాన్, మాది గుడిబండ గ్రామం, కోలాడ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ. ఇక్కడ మన గుడి వచ్చేసి భగవాన్ సాధనపేట. ఇక్కడ మెయిన్ ఏంటిదంటే ధ్యానం కోసం అన్నమాట. జరిగే పండుగలు ఏంటి? ఈ గుడిలో మెయిన్ 3. ఒకటేమో జూన్ 15. ఈ జూన్ 15 అనేది భగవంతుడు వెలిసిన రోజు. రెండవది జనవరి 9 యోగ బాలుడు పుట్టినరోజు అనమాట. మూడవది మా నాన్నగారు కాలం చేసినప్పుడు, అప్పటి నుంచి జరుపుకుంటూ ఉంటాం. మే 5 నుండి
జూన్ 15 వరకు మాల దీక్ష రోజు. ఈ మాల వేసుకున్నప్పుడు ఎవరైనా ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళలేదు. ఇక్కడే భోజనాలు అన్నీ. కాకపోతే ఏంటిదంటే ప్లేట్లలో వాటిలలో తినడం మొత్తం గొడ్లోనే. లేడీస్ని కూడా చూడకూడదు ఆ టైంలో. మొత్తం చాలా దీక్ష ఉంటుంది. ఆహారం ఉదయం పూట భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా ముందు పక్షులు తీయాలి. తీసిన తర్వాత మనం తిన్న తర్వాత మళ్ళీ ఆఖరికి లాస్ట్కి కొంచెం ఉంచి మళ్ళీ జలచరాలకు వేయాలి అన్నమాట. ఓకే. ఈ గుడిని ఏ రోజు వచ్చి భక్తులు దర్శించుకోవాలి? సోమవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు ముఖ్యమైనది. టైమింగ్స్ అంటే నేనైతే ఉదయం 9 లోపు వస్తారు. కాకపోతే పూజ టైం అనేది ఉదయం పూట 3:15కి, మళ్ళీ మధ్యాహ్నం 3:15కి, సాయంత్రం 6 నుండి 9 గంటల దాకా వాసనలు, వెలుగులు, జ్యోతులు కనపడే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. నేనైతే ఉదయం 3:15కి చేసుకోవాలి. ఈ గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు తిరగాలి భగవాన్? గుడి చుట్టూ 9 ప్రదక్షిణలన్నా 11, 108, 101. గుడి ప్రదక్షిణ చేసేటప్పుడు మూలమంత్రం భగవాన్ జ్ఞానందేనామ. ఈ భగవాన్ జ్ఞానందేనామ అనేది ఈ దేవాలయానికి ఎంతో ముఖ్యమైనది అన్నమాట.